అలనాటి సినీ నటి కాంచన అసలు పేరు వసుంధర చాలా రోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవిఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడున్న అందరికీ నమస్కరిస్తూ ఒక్కతే తిరుగు పయనమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. 60-70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాంచన ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణ అవతారం, ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే, కానీ పుట్టింది చెన్నైలో. ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఆమె జీవితం గురించి తెలుసుకుంటే 100కో 1,00,00,000 ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిన ఆమె ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారంటే, జీవితంలో ఎన్నో పరుగులు తీశాను, చివరికి ఒంటరిదానయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మా నాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలా వరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మా నాన్న మారుతారేమోనని ఎదురు చూశా, కానీ వారిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్తి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983లోనో 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు. సుమారు 40 ఏళ్ల తర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. ఒకరోజు తనను సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్ రెడ్డిలో నానమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కాంచన అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన ఆస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కున్నారు. చెన్నైలో కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల పైమాటేనని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ వెంకటేశ్వరుడిని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు, మరిది వాళ్ళంతా అండగా ఉన్నారని చెప్పారు. చాలా మంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు. సృష్టి రచన ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది, మనల్ని పరీక్షిస్తుంది. కాంచన గారు అన్ని కష్టాలు పడినా తన సంపాదన మొత్తం పరమాత్మలో కలిపి ఐశ్వర్యాన్ని తనతో అట్టిపెట్టుకున్నారు. అది అందరికీ అర్థం కాదు. ఎయిర్ హోస్టెస్గా ఆకాశంలో ఎగురుతున్న వసుంధరను భూదేవిగా శ్రీవారి చెంత చేర్చడం, ఆమెను మొదటి సినిమాల్లో పరిచయం చేసిన డైరెక్టర్ కూడా శ్రీధర్ అవ్వడం నిజంగా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో గొప్ప కనెక్షన్.